అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హోమ్ కిచెన్. నా పేరు లీలా సాయి. నేను దిల్షునగర్లో ఉంటాను. నేను ఈరోజు చేయబోయే రెసిపీ, చాలా ఇళ్లలో ఇడ్లీలు మిగిలిపోతే పక్కకు పడేస్తారు, పని వాళ్ళకి ఇచ్చేస్తారు, అలా చేస్తూ ఉంటారు. నేనేమో పిల్లల కోసం ఒక మంచి స్నాక్ చేస్తాను, చాలా ఇష్టంగా తింటారు. ఇది మీరు ఇప్పుడు చూడండి. ఉల్లిగడ్డ ఒక కప్ అండి, పోపుకు మినప్పప్పు, కట్ చేసిన ఇడ్లీ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, శనగపప్పు, జీడిపప్పు, సాల్ట్, పసుపు, ఆవాలు, జీలకర్ర, పప్పుల పొడి, కొత్తిమీర, కరివేపాకు. తయారు చేసే విధానం అండి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి, బాండీలు పెట్టుకోవాలి. బాండీలు వేడైంది, ఆయిల్ వేసుకోవాలి. 3 స్పూన్ల ఆయిల్ అండి. ఆయిల్ తక్కువే పడుతుంది, మరీ ఎక్కువ ఏం అవసరం లేదు. ఇడ్లీలు ఎప్పుడైనా మనం మిగిలిపోతే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. మేము ఈవినింగ్ స్నాక్స్ ఇలాగే చేసుకుంటూ ఉంటాం. ఇడ్లీలు చిన్న చిన్న ముక్కలు చేసుకోవచ్చు, లేకపోతే దాన్ని పొడిగా ఉప్మాలా కూడా చేయొచ్చండి. దాన్ని 2-3 వెరైటీలు చేసుకోవచ్చు మనం. జీలకర్ర 1 స్పూను, ఆవాలు 1 స్పూన్ అండి. ఇది కొంచెం బాగా రోస్ట్ కావాలి. ఇప్పుడు చిటపటలాడింది. మినప్పప్పు వేసుకోవాలి, శనగపప్పు 1 స్పూను వేస్తున్నా అండి. మంచిగా రోస్ట్ కావాలండి. రోస్ట్ అయినాక ఉల్లిగడ్డలు వేసుకోవాలి. 1 కప్పు ఉల్లిగడ్డలు బ్రౌనిష్ వచ్చినాక ఉల్లిగడ్డలు 1 కప్పు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మనం పెద్దవాళ్ళు కారం కావాలంటే ఇంకో 2-3 మిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు. కారం పొడి కూడా వేసుకోవచ్చు అండి. మిరపకాయలు అంటే ఈజీగా తీసి పక్కకు పెట్టేసి తినడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుందని చెప్పేసి పొడవు ముక్కలు కోసుకున్నాము. కరివేపాకు అండి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు అండి, 1/2 స్పూన్ పసుపు, సాల్ట్ 1 స్పూన్ అండి. తగినంత వేసుకోవాలండి, మనం రుచికి తగినంత. ఇడ్లీలు వేసుకోవాలి. ఇడ్లీ ముక్కలన్నీ అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. పసుపు వేసుకోకుండా వైట్ కూడా చేసుకోవచ్చు. కొంచెం మగ్గిందంటే టేస్ట్ వస్తుంది బాగా. కారం పసుపు అంతా బాగా పడుతుంది. ఇలా ఇడ్లీలు వేస్ట్ చేయకుండా ఇలా చేసుకొని పిల్లలకి ఇష్టంగా పెట్టచ్చండి. చాలా ఇష్టంగా తింటారు. తయారైపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని లాస్ట్లో కొంచెం పప్పుల పొడి వేసుకోవాలండి. పప్పుల పొడి వల్ల చాలా టేస్ట్ వస్తుందండి. క్రిస్పీగా ఉంటుంది, కొంచెం నోటికి పప్పులు కొంచెం పలుకులుగా వస్తుంది, చాలా బాగుంటుంది. పప్పుల పొడి కావాలంటే వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. చాలామంది తినరు అనుకుంటాను, అలాంటి వాళ్ళు ప్లెయిన్గానే చేసుకోవచ్చు. వేసుకుంటే కొంచెం టేస్ట్ వస్తుందని మేము వేస్తున్నాము. పప్పుల పొడి వేయకుండా చేయొచ్చు. నిమ్మరసం వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి, కొంచెం పుల్లగా, కారంగా. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకొని కొత్తిమీర వేసేస్తే ఇడ్లీ స్నాక్స్ రెడీ అండి. పిల్లలు ఎంతో ఇష్టపడే ఇడ్లీ స్నాక్స్ రెడీ అండి.